నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ 'సుందర్‌కాండ'. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. 'సుందర్‌కాండ' మూవీని డైరెక్ట్ చేసింది వెంకటేష్ నిమ్మలపూడి. స్టారింగ్ నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వర్గాన అండ్ అదర్స్. సినిమాటోగ్రఫీ బై ప్రదీష్ వర్మ అండ్ మ్యూజిక్ బై లియాన్ జేమ్స్. కథ విషయానికొస్తే నారా రోహిత్ లైఫ్‌లో అన్నీ ఉన్నా పెళ్ళికి మాత్రం నో చెప్తాడు. ఎందుకంటే అతనికి ఒక చిన్న ఫ్యాంటసీ ఉంటుంది. ఒక 5 క్వాలిటీస్ ఉండాలనుకుంటాడు. అండ్ ఆ 5 క్వాలిటీస్‌ని ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇంతకీ ఎవరైనా మ్యాచ్ అయ్యారా లేదా 5 క్వాలిటీస్‌ని? తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇక మూవీ గురించి మాట్లాడితే మూవీలో తీసుకున్న పాయింట్ బావుంది. బట్ అది పర్ఫెక్ట్‌గా డెలివర్ చేయాలనిపించింది ఎందుకో. సెకండ్ హాఫ్‌లో అది కూడా లాస్ట్ 40 మినిట్స్ మాత్రమే సినిమా బావుంది. అండ్ స్టోరీ కూడా ఈ లాస్ట్ 40 మినిట్సే ఉంటుంది. క్లైమాక్స్ కూడా బావుండి చాలా బాగా అనిపించింది. మూవీలో లాస్ట్ 40 మినిట్స్ అండ్ క్లైమాక్స్ ఇవైతే నాకు బాగా నచ్చినాయి. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే ఇట్ వాస్ నాట్ గుడ్. బావుంటుందనుకున్నా బట్ ఏదో స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. పెద్దగా వర్క్ అవ్వలేదు నాకైతే ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ నుండి ఇంకా లాస్ట్ మూవీ వరకు పర్లేదు బానే ఉండే. బట్ అప్పటిదాకైతే అస్సలు నచ్చలే మూవీ నాకు. మంచి యూనిక్ పాయింట్ ఉండే మూవీలో దాని మీదనే ఫోకస్ చేసుంటే బావుండనిపించింది. ఫైట్స్ పెట్టాలి, అన్నెసెసరీగా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి, ఇలా చాలా వరకు సాగదీశారు మూవీని. ఇవన్నీ లేకుండా ఓన్లీ సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 40 మినిట్స్ లాగా మూవీ మొత్తం ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది ఈ మూవీ. అండ్ సాంగ్స్ కూడా అంతగా ఏమి అనిపియలేదు నాకు. బీజీఎం ఒక్కటి కొంచెం పర్లేదనిపించింది. పెర్ఫార్మన్సెస్ వైస్ చాలా రోజులవుతుంది 'నారా రోహిత్' హిట్ కొట్టి. నాకతని పెర్ఫార్మన్స్ జనరల్‌గా నచ్చుతుంది. ఎందుకంటే అప్పట్లో ఒకడుండేవాడు మూవీలో. అతని రోల్ నాకు బాగా నచ్చింది. ఇలా కొన్ని పాత మూవీస్ 'నారా రోహిత్‌వి' చాలా బాగున్నాయి. బట్ ఎందుకో తెలీదు చాలా ఇయర్స్ అవుతుంది 'నారా రోహిత్' హిట్ కొట్టి. ఈ మూవీలో అతని రోల్ బానే ఉండే. బానే యాక్ట్ చేసిండు. ది బెస్ట్ అని చెప్పలేను. బట్ ఇట్ వాస్ ఓకే. శ్రీదేవి గారు చాలా ఇయర్స్ అవుతుంది తెలుగులో మూవీ చేసి. సో, ఈ మూవీలో తనిచ్చిన పెర్ఫార్మన్స్ బాగుండే. నాకు బా నచ్చింది. అండ్ మెయిన్‌గా నాకు మూవీలో నచ్చిన పెర్ఫార్మన్స్ అయితే సత్యది. సత్య కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుండే. మంచిగా ఫన్ జనరేట్ చేసిండు. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే మూవీలో ఒక యూనిక్ పాయింట్ ఉండే. అది చాలా బాగా చూపించిండు. నాకు బా నచ్చింది. అండ్ మెయిన్‌గా లాస్ట్ 40 మినిట్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా మంచిగా హ్యాండిల్ చేసిండు. మంచిగా అనిపించింది క్లైమాక్స్. ఇంకా శ్రీదేవి గారి పెర్ఫార్మన్స్ కూడా బాగుండే. అండ్ సత్య కామెడీ టైమింగ్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇవి నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే మూవీలో మెయిన్ నెగెటివ్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు. చాలా ప్రిడిక్టబుల్‌గా ఉండే అండ్ రొటీన్‌గా కూడా ఉండే. ఎందుకో అంత వర్కౌట్ అవ్వలే ఫస్ట్ హాఫ్. ఇంకా సాంగ్స్ అండ్ ఫైట్స్ ఇవన్నీ కమర్షియల్‌గా ట్రై చేద్దామని పెట్టిల్లు. బట్ అదంతా మ్యాచ్ అవ్వలేదు మూవీలో. ఇంకా నరేష్, అభినవ్ గోమాటం వీళ్ళ క్యారెక్టర్స్ కూడా పెద్దగా యూజ్ చేసుకోలే అనిపించింది నాకు ఈ మూవీలో. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాలేదు. సెకండ్ హాఫ్ బావుంది. అండ్ దట్ టూ లాస్ట్ 40 మినిట్స్ మాత్రమే బావుండే. మూవీలో తీసుకున్న యూనిక్ పాయింట్ మీదనే కంప్లీట్‌గా మూవీ ఉంటే బావుండనిపించింది. బట్ ఎందుకో కమర్షియల్‌గా ట్రై చేద్దాం అనుకున్నారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా నాకైతే ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలే అనిపించింది. టు సమ్మరైజ్ మీరు ఓన్లీ యూనిక్ పాయింట్ అండ్ లాస్ట్ 40 మినిట్స్ ఇంకా క్లైమాక్స్ కోసం మూవీ చూడాలనుకుంటే మీకు బా నచ్చుతుంది. అడిషనల్‌గా శ్రీదేవి పెర్ఫార్మన్స్ అండ్ సత్య కామెడీ కూడా మీకు మంచి టైమ్ పాస్ ఇస్తది. సో, ఇప్పుడు నేను చెప్పినయి మాత్రమే మీ ప్రయారిటీస్ అయితే మూవీకెళ్ళి చూడండి. లేదు నాకు ఓవరాల్‌గా మూవీ నచ్చాలంటే ఈ మూవీని స్కిప్ చేయొచ్చు. నాకైతే ఈ మూవీ యావరేజ్‌గా అనిపించింది. పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఒక హాఫ్ బేక్డ్ మూవీలాగా అనిపించింది. సో, ఇది నా రివ్యూ ఆఫ్ 'సుందర్‌కాండ'. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.